తెలుగు న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బేల్లార్ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల విషయమై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిందని, ఇప్పుడు ఇచ్చిన గ్యారంటీలను కూడా అమలు చేస్తుందనే ప్రచారాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గెలుపు కోసం కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలన్నారు. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న గ్యారంటీలను ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ కోటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు బీజేపీ అందరి ఖాతాలో 15 లక్షలు వేసిందా? రైతులకు సంబంధించి పెన్షన్ ఇస్తుందా? పార్లమెంట్లో మోడీ వాడు దయచేసి మరి వాళ్ళు ఎంపీ నేను హిందువులు నేను బంధువులు అని అంటాడు కదా, మరి ఎన్నిసార్లు తిరిగి ఆ పేరు తెలుసుకొని ప్రజల సమస్య వచ్చినప్పుడు వచ్చిండా? కొత్తగూడ డెవలప్మెంట్ చేసిండా? భక్తు నేను ఎన్నిసార్లు పంచుకుంటూ చెప్పండి. దాని తర్వాత వర్షాకాలం పంటకు 500 బోనస్ ఇస్తాం. ఇవి మన కార్యక్రమాలు చెప్పాలి. రైతు బంధు పడుతుంది. ఆ పట్టణంలో SMS పెట్టండి. ఏడే కాదు అన్ని పడతాయి మెల్లమెల్లగా, అందరికి పడతాయి. చెప్పండి వాళ్ళందరికీ, గ్రూపులలో పెట్టండి. నిన్నటిదాకా అడిగిన టీఆర్ఎస్ బీజేపీ నాయకులారా పడుతుంది చూడరు అని పెట్టండి. ఇప్పుడు మీరు ఇంకో మాట కూడా చెప్పాలి. కాంగ్రెస్ అధికారంకి వచ్చేటప్పటికీ గల్లా గురించి ఖాళీ చేసారు రాష్ట్రంలో. మేము అసెంబ్లీకి చూస్తే లెక్కలు చూస్తాం కదా, మొత్తం గల్లా ఖాళీ అయినా మేనేజ్మెంట్ చేస్తున్నాం. చెప్పాలి ధైర్యంగా. 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. కొడుకులు చెప్పులు వేసుకొని తిరిగేటోడు కోటీశ్వర్లు అయినరు. అవునా కదా? ఊర్లలో కూడా అట్లే కొత్త గొప్ప నగరాలు చేసిన ఉన్నారు కదా. అందుకే దయచేసి మిమ్మల్ని అందరూ మళ్ళొక్కసారి కోరుతున్నా. నాకేం చేస్తారో తెలియదు. భీమదేవరపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ మాట ప్రకారం 5 నెలల లోపల 200 యూనిట్ల కరెంటు ప్రతి ఇంటికి లాభం జరుగుతూ ఉంది. 500 రూపాయల సిలిండర్ జరుగుతుంది. ఆడలు మహిళలు ఫ్రీగా బస్సులు పోతా ఉన్నారు. 10 లక్షల ఆరోగ్యశ్రీ తీసుకోవచ్చు. రేపొద్దున రేషన్ కార్డు వస్తుంది. రేపొద్దున ఇందిరా మీకు 5 లక్షలు వస్తుంది. 4000 పెన్షన్ వస్తుంది. ధైర్యంగా రైతు రుణమాఫీ 2 లక్షలు వస్తుంది. 500 రూపాయల బోనస్ వస్తుంది. ధైర్యంగా చెప్పండి. మనం మెజార్టీ తెలుసుకోవాలి. ఏదేమైనా ఊర్లలో మీరు గట్టిగా రోజు డోర్ టు డోర్ ప్రచారం చేయండి. మొహమాట అవసరం లేదు. అధికారంలో ఉన్నాం. మనం ఏమో అక్రమంగా దౌర్జన్యంగా చేస్తాం. ఓటర్ పత్రిక నేను కూడా పోయినసారి ఏం చేసిన, నేను మీ ఊరికి చాలా నమస్కారం ఓటైపోయా అంటే మళ్ళీ మీరే కదా ఇల్లు తిరిగి ఓటు ఇచ్చింది మీరే కదా, ఇలా ఇచ్చింది మీరే కదా. నేనా? మీరు తిరుగుతూ ఒకటే ఓటు నాక ఊర్లో ఇల్లు తిరిగిరా, మీరు తిరిగినా నేను వెంబడి ఓ రోజు మండలం గ్రామానికి వచ్చినా, ప్రతి గ్రామానికి వచ్చినా అందరూ దమ్ చేసినా ఫలానా పని చేస్తా అని చెప్పినా. ఇంకోటి చెప్పిన ఎక్కడ పోయినా మీరు ఎక్కడికైనా పోతే మాది హుస్నాబాద్ నియోజకవర్గం అంటే గత ముందు హుజరాబాద్లో సిద్దిపేట అటువంటి ఉన్న గౌరవం మీరు ఎక్కడికైనా పోతే మీ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవం తలెత్తుకొని తెలియజేస్తున్నా, కింద వస్తున్నా. ఏడవైనా హుస్నాబాద్ ఎమ్మెల్యే అంటే పొన్నం ప్రభాకర్ పరపతి కొత్త గొప్ప పరపతి జరగలే. భవిష్యత్తులో కూడా నేను చెప్తున్నా అన్ని రకాలుగా మీకు సంబంధించి మన ప్రతి ఊరికి మొన్న కూడా ప్రాజెక్ట్ గారి బొమ్మని అందరినీ మిత్రులందరినీ నేనేమంటున్నా, రాబోయే కాలంలో ప్రతి ఊరికి సాగునీరిచ్చే బాధ్యత నాది. కానీ ఎండాకాలం లోపల మళ్ళీ వర్షాకాలం అయిపోయినా దాని లోపల అన్ని రిపేర్స్ అన్ని రకాలు చేస్తుందండి. గౌరవెల్లి కూడా ప్రాజెక్టు కంప్లీట్ చేసి కాలువల ద్వారా నిర్దేశించేది నా బాధ్యత. నేను దాని మీద చాలా కష్టపడతాను. ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో టాప్ మోస్ట్ ప్రాజెక్టుల అన్నిటికంటే ముందు చేయాలని ఎందుకంటే తీసుకొచ్చిన ఎలక్షన్ ముందు ఇది దేవాదుల నీళ్ళు వస్తాయి, మీకు గౌరవ నీళ్ళు వస్తాయి. వెలగదుర్తికి దేవాదుల నీళ్ళు, శ్రీరామ్ సార్ నీళ్ళు, సైదాపూర్కు చిగురుమామిడికి శ్రీరామ్ సార్ నీళ్ళు వస్తాయి, గౌరవ నీళ్ళు వస్తాయి. కోయడ అవసరం కల్లబిడ్డకు గౌరవ నీళ్ళు. ఈ విధంగా మొత్తం ప్లాన్ అంతా నియోజకవర్గ నక్ష పెట్టుకున్నా.
ఎక్కడెక్కడ ఏ ఊరికి కాలువ ద్వారా రావాలో అన్ని నీళ్లను జాగ్రత్తగా ప్రతి రైతుకు చేర్చే బాధ్యత నాది. రేపు పొద్దున మనం కూడా ధైర్యంగా నీళ్ళు విషయంలో చెప్పుకోవచ్చు. కాబట్టి మీ ఇంకా ఎవరైనా కొత్త పార్టీలకు వస్తే పెట్టి కాంగ్రెస్ పార్టీ చరిత్ర అయిపోయింది. దేశంలో ప్రాణాలు అర్పించిన పార్టీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు. రాహుల్ గాంధీ చాలా మంచి రాజకీయంగా కుట్రలు లేవు నరేంద్ర మోడీకి. ఇంకో మాట కూడా చెప్పాలని పొద్దున ఇప్పటికే దేశంలో మొట్టమొదటిసారి 30 ఏళ్ళ తర్వాత ఒకటే బీజేపీ పార్టీకి రాజకీయంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు 400 సీట్లు అంటాడు మళ్ళీ ఆయన. ఎందుకంటే రాజ్యాంగం మార్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తీసేసి మొత్తం ఓటా గుడ్డదు ఉండదని రాజ్యాంగాన్ని మొత్తం మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి అందరు గ్రామాల్లో చెప్పాలి. బీజేపీ నియంత్రణతో పాటు రాముడు గురించి అరే రాముడు ఎవరు మొక్కలేదే వాడు. దయచేసి అందరూ కూడా నా విజ్ఞప్తి మేరకు మీరందరూ వచ్చారు. మీరందరూ కూడా గట్టిగా కష్టపడి ఎవరి ఊర్లలో వాళ్ళు, నేను ఆ ఊరిలో పెద్దరికం నాకు లేదు, ఈ ఊరిలో పెద్దరికం ఆయనకి లేదు. కాబట్టి దయచేసి అందరూ ఎవరి ఊర్లలో వాళ్ళు గట్టిగా మెజార్టీ తెచ్చుకోవాలని కోరుతూ జెండాలు మెటీరియల్